ఇంకొక యూనివర్సిటీ జామియా మిలియా యూనివర్సిటీ. ఇది 1920లో మహాత్మా గాంధీ గారు ఇన్వాల్వ్ అయ్యి, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇన్వాల్వ్ అయ్యి, ప్రపంచ పర్స్పెక్టివ్ మీద, వరల్డ్ వ్యూ మీద, డైవర్సిఫైడ్ ఇండియాలో ఉన్న డైవర్సిఫైడ్ కల్చర్స్ మీద అవగాహన కోసం ఈ యూనివర్సిటీ స్థాపించడం జరిగింది. అది ఒక మహాత్మా గాంధీ ఆలోచన, ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలోచన. దీన్ని 2011లో మేడం సోనియా గాంధీ ఇట్లాంటి ప్రత్యేక చట్టం ద్వారా దీనికి కూడా మైనారిటీ స్టేటస్ ఇచ్చేసి, ఇక్కడ కూడా రిజర్వేషన్లు లేకుండా ఇప్పుడు బీసీలు కూడా కలిసారు, బీసీల రిజర్వేషన్లు కూడా తీసేసారు. అప్పుడేమో బీసీ రిజర్వేషన్ రాలే, అప్పటికి ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు కూడా తీసేసారు. దళితులకి, ఆదివాసీలకి, క్రిస్టియన్లకి, కేవలం ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకి ఈ 3 వర్గాలు బలైనవి. బీసీలు కూడా 4 వర్గాలు. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఇదే విధంగా కొనసాగితే, ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగితే, గచ్చిబౌలిలో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భవిష్యత్తు గిదే, ఉస్మానియా యూనివర్సిటీ భవిష్యత్తు ఇదే, తెలంగాణ యూనివర్సిటీ భవిష్యత్తు ఇదే. వీఆర్ ఎట్ హై రిస్క్. భారతీయ జనతా పార్టీ ఎక్కడ రిజర్వేషన్లు, ఏ రాష్ట్రంలో ఏదైనా తీసేస్తే చెప్పండి. కాంగ్రెస్ వాడు ఏదో ఇక్కడికి వెళ్ళి వేయండు, కొరుట్లోకి వెళ్ళి ఎగురుకుంటా వేయండు, పోతుంటే ఒక ఆదివాసీ పిల్లగాని, మన ఒక బంజారా పిల్లగాని ఆయన కాన్వాయ్ గుద్ది చంపేసింది కూడా, ముఖ్యమంత్రి కాన్వాయ్. పోయిండు, నేను నిరూపణ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అన్నాడు, ఏదో బక్వాస్ పెట్టిండు. నరేంద్ర మోదీ గారు బతుకున్నంత వరకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లల్లో 1% కూడా ముస్లింల కోసం తగ్గించేది లేదు. కాన్స్టిట్యూషన్ కి విరుద్ధంగా పోయింది లేదు, రాజ్యాంగానికి విరుద్ధంగా పోయింది.